హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. ఉలవచారు చేయడం అంటే కష్టపడాలి, కానీ ఉలవకట్టు చేయడం మాత్రం చాలా ఈజీ. అసలు చెప్పాలంటే కరెక్ట్గా 15 మినిట్స్లో అయిపోతుంది. ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు అయితే ఉలవలు వేసుకొనేసి దీన్ని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. అప్పుడే ప్రతి గింజ కూడా లోపల వరకు వేగి టేస్ట్ అనేది చాలా బాగా ఇస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే పైన వరకు కలర్ వస్తుంది, కానీ బట్ లోపల గింజ అయితే వేగదు. ఇలా ఉలవలు వేయించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు అయితే ధనియాలు, అలాగే 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మాత్రమే మిరియాలు, ఒక 1/4 టీ స్పూన్ వరకు అయితే మెంతులు వేసుకోవాలి. అలాగే మీ స్పైస్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి, నేను అయితే ఒక 6-7 వరకు అయితే ఎండుమిర్చి వేశాను. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో మాత్రమే వీటినన్నిటిని మరీ వేగేలాగా అయితే వేయించుకోవాలి. కరివేపాకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు అయితే కొబ్బరి వేసుకోండి. ఇది అనేది మీ దగ్గర పచ్చిది ఉంటే పచ్చిది వేసుకోవచ్చు, లేకపోతే ఎండుదైనా సరే వేసుకోవచ్చు. కానీ 1 నిమిషం పాటు అయితే వేయించుకోండి. పచ్చిది వేస్తే మాత్రం తడి అంతా బాగా పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి చల్లార్చుకుందాము. సో ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టేసి ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసి 5-6 వెల్లుల్లి రెమ్మల్ని కోర్సుగా అంటే కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచేసి అయితే వేసుకొనేసి వెల్లుల్లి రెమ్మలు కాస్త లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని చిన్నగా కట్ చేసుకొనేసి ఇందులో ఆయిల్లోనే బాగా మెత్తగా అయ్యేలాగా అయితే మనము వేయించుకోవాలి. ఒకవేళ ఇలా ఉడకలేదు, ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఉడకలేదు అంటే మూత పెట్టుకొనైనా సరే వేయించుకోవచ్చు. మనం ఆల్రెడీ మసాలాలన్నీ వేయించుకున్నాం కదా, సో అవి చల్లారిన తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసి మెత్తని గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా అయ్యేలాగా అవసరమైతే నీళ్ళు కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి అయితే చింతపండు వేసుకోవాలి. మీరు ఆల్రెడీ ఒక లెమన్ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొనేసి ఆ నీళ్ళనైనా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ఆల్రెడీ పల్ప్ అనేది ఉంది కాబట్టి సో చింతపండు గుజ్జు నేను ఒక 2 స్పూన్ల వరకు అయితే ఇందులోకి వేస్తున్నాను. సో ఇప్పుడు ఇదంతా కరిగే కోసం అయితే బాగా నీళ్ళు అంటే నేనైతే కంప్లీట్గా ఒక 3 గ్లాసులు వేసాను. మీకు తీసుకున్న రేషియో దానికి తగ్గట్టు మీరు అయితే వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. అంటే తిక్కు కావాలంటే తిక్కుగా, పల్చగా కావాలంటే పల్చగా చేసుకోవచ్చు. సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కాస్త పసుపు, ఆల్రెడీ నేను సాల్ట్ మసాలాలో వేసాను, సో మీరు చూసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు అయితే బెల్లము, 2 రెమ్మల వరకు అయితే కరివేపాకు కూడా వేసుకొనేసి ఇది అంతా బాగా అంటే మసాలా కాస్త గట్టిగా ఉంది కదా, అది అంతా వాటర్లో బాగా కలిసేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా వరకు అయితే కొత్తిమీరని ఫైన్గా కట్ చేసుకొనేసి అయితే ఇందులో వేసుకొనేసి ఒక 10 నిమిషాల వరకు అయితే ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి అయితే 1-2 సార్లు కలపండి, ఎందుకంటే సైడ్ అంచులకు అనేది మందంగా పేరుకుంటుంది. సో అలా కాకుండా బాగా కలిసేలాగైతే కలిపేసి స్టవ్ ఆపేసి వేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చిందా? సో తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీ ఇంటిల్లిపాదికి కూడా ఎలా నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.